తర్వాత పెళ్లి రోజు మీరు ఏమైనా మాట్లాడుకున్నారా పెళ్ళి అయిన తర్వాత? అంటే అనుకున్న సాధించిన అని చెప్పి చెప్పడం కానీ ఇట్లా? లేదు, అట్లేం మాట్లాడదు, అనుకున్న సాధించేది ఏం మాట్లాడలేదు. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఉండే వాళ్ళు డెఫినెట్గా మా పెళ్ళి అవుతుంది అని చెప్పేసి అని. నేను వాళ్ళ చిన్నాన్న వాళ్ళతో వాళ్ళ మా మామయ్యతో ఒకటే మాట చెప్పిన, నేను ఈరోజు మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే ఫ్యూచర్లో ఇంకెప్పుడు కూడా కంప్లైంట్ తీసుకొని మీ దగ్గర రాదు, ఇది మాత్రం నేను ప్రామిస్ చేస్తున్నా. అంటే నా మొగుడు ఇట్లా చేశాడు, నా వాళ్ళు ఇట్లా చేశారని ఒక్క కంప్లైంట్ కూడా మీ దగ్గర తీసుకొని వచ్చేలాగా మాత్రం నేను చూసుకుంటా అని చెప్పేసానండి. అయితే 22 పెళ్లి చూపులు అయినాయి కదా, దాంట్లో ఏదైనా కామెడీగా పెళ్లి చూపులు అయింది ఏదైనా ఉందా? అంటే ఇప్పటికి మర్చిపోలేదు ఉందండి. కామెడీ కాదు కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఒక అమ్మాయిని నేను బాగా ఇష్టపడ్డాను. బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నాము. నాకంటే హైట్లో మేబీ 1 ఇంచ్ పొడుగ్గా ఉంటుంది ఇంకా. అయితే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేక్ అయిందంట. బట్ ఆ అమ్మాయిని కూడా నేను రెడీ ఉన్నా పెళ్లి చేసుకోవడానికి. ఏదో ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అయితే నేను కట్నానికి టోటల్గా అగేన్స్ట్ అనమాట. అయితే వాళ్ళు అయితే కట్నం ఏం తీసుకుంటారు బాబు అని అంటే, లేదు కట్నం ఏం తీసుకోనండి, వితౌట్ కట్నం తీసుకుంటా అని చెప్పేసి అన్నాను. అని అంటే లేదా వాళ్ళు ఆ అమ్మాయి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన బ్రేక్ అయిన అమ్మాయిని నేను వితౌట్ కట్నం చేసుకుంటున్నా అంటే వాళ్ళు ఆల్మోస్ట్ నేను పెళ్లి కార్డ్స్కి వెళ్ళిపోతున్నా అనమాట. కొనడానికి అని డేట్ ఫిక్స్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి. పెళ్లి కార్డ్స్ కొనుక్కోవడానికి జనరల్ బజార్కి వెళ్తున్నప్పుడు, జనరల్ బజార్లో పెళ్లి పత్రికలు అమ్ముతారు. వెళ్తుంటే ఫోన్ చేసేసి మేము ఇట్లా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నాము బాబు అది ఇది అని చెప్పేసానంటే, ఎందుకు ఏమైందండి అని చెప్పేసానంటే, లేదు సమ్ ఇష్యూస్ అని అది ఇది అని చెప్పేసి అని మాట్లాడి పెట్టేసిండు. అయితే మా ఇద్దరి గురించి సంబంధం ఎవరికి తీసుకొచ్చిందో ఆ పర్సన్కి కాల్ చేస్తే ఆయన ఆ పర్సన్ వాళ్ళని తిట్టిండు అనమాట. సార్ మీకు చెప్తే నమ్మరు మీరు, వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారా పెళ్ళి అని చెప్పేసానంటే, ఎందుకు చేసుకున్నారంటే మీరు ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు, అది కూడా వితౌట్ కట్నం అనే వరకు మీలో ఏదో లోపం ఉంది అనుకొని వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటున్నారు అన్నారు. ఓకే, అంటే ఫ్రీగా చేసుకోరు కదా, అంటే ఇంత జరిగినా కానీ అని చెప్పేసి అనుకున్నట్టారు. నేను షాక్ అయ్యానండి. ఇప్పుడు సరే వాళ్ళు నన్ను అడిగితే అట్లీస్ట్ నేనైనా క్లారిఫికేషన్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళని అడగకుండా క్యాన్సిల్ చేసేసుకున్నాక నాకు ఈ పర్సన్ త్రూ 2-3 రోజుల తర్వాత తెలిసిందనమాట విషయం. ఆయన అది కూడా అడగని చెప్పిండు, సార్ ఇట్లా అనుకుంటున్నారు, ఏం చేద్దాం సార్, ప్రపంచం అట్లుంది, మంచి సంబంధం మీరు ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన అమ్మాయిని వితౌట్ కట్నం చేసుకుంటున్నారంటే వాళ్ళకి డౌట్ వచ్చింది మీకు. సో అంటే మంచి వాళ్ళకి రోజులు లేవు అంతేనా?